హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి మరొక అప్డేట్ అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. రేషన్ కార్డు ఉండాలా అని చెప్పేసి ఉంటేనే పడుతుందా అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో ప్లస్ దీనికి సంబంధించి అడుగుతున్నారు. దీనికి సంబంధించిన ఒక న్యూస్ అయితే మీకు చూపిస్తాను. చివరి వరకు ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇంకొకటి రైతు బంధుకు సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం న్యూస్. సో ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే రైతు బంధుకు సంబంధించి రైతులకి ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. కానీ ఇప్పుడు ఇందులో రైతు కానీ కౌలు రైతు కానీ క్లిక్ చేసుకొని పట్టాదారు పాస్బుక్ నెంబర్లు ఇవ్వాలి. సాగు చేసిన భూమి అంటే వివరాలు అంటే విస్తీర్ణం సర్వే నెంబర్ ఇస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటంటే రేషన్ కార్డు కలిగి ఉంటేనే రైతు బంధు వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే నిన్న నుంచి మనకి రైతు బంధు ప్రైసులు అయితే క్రియేట్ అవుతున్నాయి. నిన్న మనకి 1 ఎకరా లోపు డబ్బులు అయితే 100% చాలామంది క్రెడిట్ అయ్యాయి. నేడు కూడా కొంతమందికి ఇప్పటికి స్టార్ట్ అయినాయి క్రెడిట్ అవ్వడం కూడా. సో ఈరోజు 1 నుంచి 3 ఎకరాల వరకు క్రెడిట్ చేస్తామని చెప్పారు. అందులో చాలామందికి ఇప్పుడు ఏంటంటే ఈ రేషన్ కార్డు ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ కావాలిగా. తెలంగాణలో 6 పథకాలకి ఇప్పుడు రైతు భరోసా పథకంలో మనకు స్టార్టింగ్లో రేషన్ కార్డు నెంబరు అనేది కుటుంబ వివరాల్లో రేషన్ కార్డు నెంబర్ ఇస్తున్నాం కదా. సో దీనివల్ల ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రేవంత్ రెడ్డి కీలక అన్ని పథకాలు వర్తింపజేస్తాము. అందులో మరి రైతు భరోసా కూడా సేమ్ అట్లనే ఉంటుందా, రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంది అని చాలామంది అడుగుతున్నారు. సో కొంతమంది ఏది ఉన్నా కానీ రేషన్ కార్డు ఉన్నా లేకున్నా రైతు బంధుకు మాత్రం ఖచ్చితంగా ఇస్తాము. అంటే 1 నుంచి 5 ఎకరాలు లేదా సాగు చేసే భూమి ఇటువంటి అంశాలు మేము తెరపైకి తీసుకొస్తాం. కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలా అని చెప్పి క్లారిటీ అయితే ఏమీ లేదు. బట్ ఈ సీజన్కి అయితే 100% రేషన్ కార్డు లేకున్నా కానీ 100% రైతు బంధు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా చాలామంది డౌట్స్ అయితే ఇవే ఉండడం జరిగింది. అందుకనే మన ఛానల్ నుండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దీని గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఎమ్మటే మన ఛానల్లో వీడియో రూపంలో చేసి పెట్టాలని చెప్పి మీకు పెడుతున్నాను. సో రైతు బంధుకు సంబంధించి ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే అవసరం లేదండి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అవలంబించిందో స్కీము అట్లనే ఈసారి కూడా 5,000 రూపాయల చొప్పునే ఇవ్వబోతాము తప్ప దాంట్లో ఎటువంటి చేంజెస్ చేసే అవకాశం లేదు. ఈసారికి మేము ఎందుకంటే ఇప్పుడే మేము అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. ఈ డేటా ప్రకారంగా ఇవ్వాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈసారి ఆల్రెడీ మనకి పంట స్టార్ట్ అయింది కాబట్టి ఈ డేటా ఫ్యూచర్ పర్పస్ కోసం వాడతాం తప్ప ఇప్పుడైతే రేషన్ కార్డు ఉన్న వారికి లేని వారికి కట్ చేస్తారు. ఎటువంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ఈ సీజన్కి అయితే మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. సో చూద్దాం. మొత్తానికైతే ఓవరాల్గా ప్రతిరోజు డబ్బులు అయితే క్రెడిట్ చేస్తాము. ఈరోజు అయితే 1 నుంచి 3 ఎకరాలు పడే అవకాశం ఉంది. నిన్న 1 ఎకరాకి డబ్బులు కనుక పడ్డట్టయితే వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.